దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో మీకు అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయ కాలంలో పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాము. కీర్తనలో 81వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాము. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. ప్రేమంటులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడంటే అంతగా బాధపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎందుకంటే ప్రేమంటులారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీయులు నా ప్రజలు, నా బిడ్డలు అంటున్నాడు దేవుడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మోషే అహరోనును పంపించి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి 10 తెగుళ్ళు ఐగుప్తుల మీద రప్పించి ఐగుప్తులను నాశనం చేసి ఇశ్రాయేలును విడిపించి వారు బానిసత్వం నుండి దేవుడు తీసుకుని బయటకు వస్తే దేవుడు వాళ్ళకి మరి ఎంతో శ్లాఘితమైన జీవితాన్ని దేవుడిస్తే, ఆనందకరమైన జీవితాన్ని దేవుడిస్తే, ఇప్పుడు దేవుడిని వాళ్ళు ఏమైపోయినారంటే దేవుడి మాట విననంటి వారు అయిపోయినారు. దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది. దేవుడు అంటే ఏమి నిర్లక్ష్యం అయిపోయింది. చూడండి, ఇక్కడ 11వ వచనాన్ని చూసినట్లయితే అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఎంత బాధాకరమైన విషయం అండి ఉదయకాలంలో. ఒక్కసారి ఆలోచించుకుందామా? మనము వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నా భార్య నా మాట వినలేదండి, నా భర్త నా మాట వినలేదండి, నా కుమారుడు నా మాట వినలేదండి, నా కుమార్తె నా మాట వినలేదండి, నా తండ్రి నా మాట వినలేదని చెప్పి ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు, ఎన్నో అసమాధానానికి ఏర్పడినట్టు కుటుంబాలు ఒకరికొకరికి ఏమి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తున్న కుటుంబాలు లోకంలో మనం చూస్తున్నాం. నా మాటే వినేవాళ్ళు కాదండి అని మనం చూస్తున్నాం. అందుకే యెషయా గ్రంథాలు అంటారు, నేను పిల్లలు పెంచి నేను గొప్పవారు చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రేమంటులారా, ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ మాట, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోతే, దేవుడి మాట ఆలకించేవాళ్ళు లేరు. చెవి పెట్టి దేవుడి మాట ఆలకించేవాళ్ళు లేరు. ఏలీ అనేటి దైవజనుడు అనే ఆ కాలంలో మరి తన కుమారులు కూడా ఫినెహాసు మరి అంటే వాళ్ళ కుమారులు కూడా మరి యాజకులే అయినా కూడా వారు మరి దేవుడి మాట వెనుక, దేవుని మాట ఆలకింపగా, దేవుని సన్నిధికి ఎతకకుండా లోకము ఉన్నట్టు ఎతుకుతూ దేవుని సన్నిధికి వచ్చిన వారితో పాపం చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. మరి దైవజనుడు తండ్రి మరి అతను మరి వృద్ధాప్యంలో ఉంటున్నాడు, కళ్ళు కానరాని పరిస్థితిలో ఉన్నాడు. అయితే వీరేం చేస్తున్నారు? తన కుమారులు యెహోవాను ఎరగనట్టు వారై దేవుని మాటను విననట్టు వారు అయిపోయారు. దేవుడి మాట విననట్టు వారు అయిపోయారు. దేవుడు పిలిస్తే విననట్టు వారు అయిపోయారు ఎంతోమంది. అయితే అప్పట్లో మరి సమూయేలు చిన్నవాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడటానికి ఉద్దేశించాడు. సమూయేలుతో దేవుడు పిలిచినప్పుడు సమూయేలు అన్నప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పి సెలవుమని చెప్పి అప్పుడు ఆ యొక్క సమూయేలు విన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమంటులారా, దేవుని మాట విననంటి వారు మరి ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి దేవునికి ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. అట్లా వినకపోయినప్పుడు మరి ఏలీ కుమారులు ఏలీ అంటే దైవజనులకు వచ్చినట్టు నష్టం ఎంతో మరి భయంకరమైన మరణాలు వచ్చేస్తాయి, నాశనం వచ్చేసింది, చనిపోయారు. ఫిలిష్తీయులు శత్రువులు చంపేస్తారు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించుకుందామా? ప్రేమంటులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకా కింద భాగం, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి,
ఇశ్రాయేలు నా మాట వినకపోయారు. దేవుని మాట అంటే ఈ రోజుల్లో ఎంత నిర్లక్ష్యంగా, ఎంత భయంకరంగా జీవిస్తున్నారు. దేవుడు ఎవడున్నాడు? దేవుడు మాటలు ఎవడున్నాయి? దేవుడు ఎవడున్నాడు ఉంటే మాకు చూపించండి అని చెప్పి బాధాకరంగా చేసేవాళ్ళు ఇలాంటి వారు ఎంతోమంది ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఎవరంటే లోకస్తులు కాదు, అన్యులు కాదండి. వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, నిబంధన ప్రజలు, దేవుని ప్రజలు. ఇట్టటి ప్రజలే దేవుని మాట ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. దేవుని మాట ఈరోజు వాక్యం వింటున్న ప్రేమంటి వాళ్ళారా, సహోదరుడ సహోదరి, వాక్యం వింటున్నాము. నువ్వు ఈరోజు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వింటే నీకెంత మేలు. చూడండి 13వ వచనం చూసినట్లయితే, అదే 81 కీర్తన 13వ వచనం చూసినట్లు, అయ్యో నా ప్రజలు నా మాట వినినట్లా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినట్లా ఎంత మేలు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినినట్లా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినట్లా ఎంత మేలు. అవును, దేవుని మాటలు విని దేవుడి మార్గంలో నడుచుకుంటే ఎంత మేలండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవులండి. ఈరోజు దేవుడి మాట అనకుండా, దేవుని సన్నిధిని తెలియకుండా జీవిస్తున్నట్టు ప్రజలు మేము ఈరోజు విశ్వాసాలను చెప్పుకుంటూ, క్రైస్తవులను చెప్పుకుంటూ లోకంలో జీవిస్తున్నట్టు వారు ఎంతోమంది ఉంటున్నారు. చూడండి, తండ్రి ఎరగలేదు, కుమారుడు ఎరగలేదు, కుమార్తె ఎరగలేదు, భార్య ఎరగలేదు. దేవుని మాటలు ఎరగనట్టు వారు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు ఎంత బాధాకరంగా ఈ ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడు 81 కీర్తనలో 8వ వచనం చదివితే ఒక మాట ఉంది, నా ప్రజలు ఆలకించుడే, నేను మీకు సంగతిని తెలియజేయదును. అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినినట్లా ఎంత మేలు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతిని తెలియజేయదును. అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినినట్లా ఎంత మేలు. ఇశ్రాయేలు నువ్వు నా మాట ఏంట్లే, నీకెంత మేలు. ఒకసారి ఆలోచించుకోండి. నయమాను నాకు అతను ఉన్నాడు, కుష్ఠరోగి. మరి అతడు ఎలీషా బాగు చేస్తాను, ఎలీషా దగ్గర పోతే ఎలీషా చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నప్పుడు అతడు ఉగ్రుడై కోపం తెచ్చుకొని ఆయన వచ్చి నా మీద చేయబెట్టి నాతో మాట్లాడి నాతో పలకరించి నన్ను స్వస్థపరచని నేను వస్తే మా దేశంలో నదులు లేవా, నీళ్ళు లేవా అని చెప్పి ఉగ్రుడైపోతుంటే తన దగ్గర ఉన్న పనివాడు చెప్పాడు, అయ్యా ఆయన దైవజనుడు ఏదన్నా ఒక పని చెప్పుంటే నువ్వు చేసుంటావు కదా, భారమైన పని చెప్పుంటే చేసుంటావు కదా, ఖర్చు ఏది చెప్పుంటే చేసుంటావు కదా, అయితే నీళ్ళలో మునగమనేది మంచిదే కదా అన్నప్పుడు తాను తగ్గించుకొని నయమాను మరి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు తన కుష్ఠరోగం పోయి పశు పిల్లవాని దేహమలే తన దేహము అయినట్లుగా మనం చూస్తున్నాం. నయమాను దేవుణ్ణి మయంపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రేమంటులారా, అయ్యో ఇశ్రాయేలీలో నువ్వు నా మాట వినాలి ఎంత మేలు. అవును, దేవుడి మాట విన్నాడు, నయమాను మేలు పొందుకున్నాడు. ఈరోజు మనం దేవుని మాట వింటున్నావా? దేవుని మాట ఆలకిస్తున్నావా? దేవుని స్థానంలో జీవించడానికి ఇష్టపడుతున్నావా? అట్లయితే ఇష్టపడితే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, చక్కటి నీ మాటల చేత మమ్మల్ని బలపరిచినారు. నీ మాట విని ఆలకించి దాని ప్రకారం జీవించినప్పుడు మాకెంతో మేలు, ఎంతో దీవెన. కాబట్టి అలాగే పొందుకొని నడుచుకున్నట్లు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.